ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఈ వీడియోలో మేము పొందుపరిచిన సమాచారం ఎవరిని ఉద్దేశించింది కాదు. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రత్యేకించి మా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు. పార్టీలకి అతీతంగా రాష్ట్ర రాజకీయ సమాచారాన్ని మీ ముందుంచాలన్న తపనతో, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వాలన్న తాపత్రయంతో మేం చేసే చిరు ప్రయత్నం ఇది. అలా కాక మా వీడియో ఎవరినైనా నొప్పించే విధంగా ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాం. పెదకూర్పాడు అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,22,675 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన నంబూరు శంకర్రావు ఈ నియోజకవర్గం యొక్క ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. అందులోనూ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడి రాజకీయాలు దూకుడు పెంచాయి. టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా మళ్లీ తిరిగి దక్కించుకోవాలని బలమైన వ్యూహ రచన చేస్తుంది. గతంలో ఇక్కడ 2 సార్లు పోటీ చేసి గెలిచిన సీనియర్ నాయకుడిని కాదని ఓ కొత్త అభ్యర్థిని బరిలో దించింది. ఇక అతను ఢీకొట్టపోయే అభ్యర్థి వేరే మరెవరో కాదు, స్వయానా తన మామ కావటం విశేషం. పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ బరిలో నిలిచారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ని కాదని భాష్యం ప్రవీణ్ కు అవకాశం కల్పించారు అధినేత చంద్రబాబు నాయుడు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన కొమ్మాలపాటి శ్రీధర్ కాంగ్రెస్ కి చెందిన నూర్జహాన్ పఠాన్ మరియు పీఆర్పీకి చెందిన బాసు లింగారెడ్డిపై 9,878 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి బరిలోకి దిగిన కొమ్మాలపాటి శ్రీధర్ వైసీపీకి చెందిన బొల్లా బ్రహ్మనాయుడుపై 9,196 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన నంబూరు శంకర్రావు టీడీపీకి చెందిన కొమ్మాలపాటి శ్రీధర్ మరియు జేఎస్పీకి చెందిన పుట్టి సామ్రాజ్యంపై 7,198 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో కొమ్మాలపాటి శ్రీధర్ కి ఇక్కడ అనుకూల వాతావరణం లేదని తేలటంతో కొత్త అభ్యర్థికి టికెట్ ఇచ్చినట్లు టీడీపీ పేర్కొంది. అయితే ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, టీడీపీ ఇన్ఛార్జ్ భాష్యం ప్రవీణ్లు ఇద్దరు వరుసకు మామ అల్లుళ్ళు. శంకర్రావు అన్న కుమార్తెను ప్రవీణ్ వివాహం చేసుకున్నారు. దీంతో మామ అల్లుళ్ల పోరు ఎలా ఉంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు. నంబూరు శంకర్రావును ఢీకొట్టాలంటే భాష్యం ప్రవీణ్ కే సాధ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.